ప్రత్యేకంగా రాచన దళం ముక్తి దళం దీని మీద చాలా తీవ్రంగా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది సార్. వాళ్ళు కూడా గోగిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని తెలిసింది. గుడ్, ఇది మనకు అడ్వాంటేజ్. కీప్ ట్రాక్ ఆఫ్ దెమ్. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికిలే. ఎరా సచ్చినోడా, అక్క చెల్లెలేరా నీకు? ఏమైందమ్మా? బట్టలు మార్చుకుంటూ చూస్తున్నాడు ఎదవా. ఎదవని ఎదవా. ఎరా ఎప్పుడు చూసినా అమ్మాయి మీద పడి సత్తావే. ఈ సంగతి అన్నకి తెలిసిందనుకో సంపుతాడరా నిన్ను. సంపుతాడు. ఆయనకేం అన్నీ ఉన్నాయి. ఎక్కడ తిరిగి మనమే తోడుసుకుంటా కూర్చున్నాం. ఇంకా మారవారా నువ్వు? మంచిగాడు బట్టలు మార్చుకుంటే చూస్తున్నాడు. రోజు రోజుకి సత్తున్నాడు. ఎదరు సంపుతా నా కొడుకుని. సత్తనా కొడుకు గోగని చెప్పాడు. కావాలి చేతులు ఎరగొట్టిస్తాం. సత్తుగాడు కుక్కలా సత్తున్నాడు. లేకి నా కొడుకు బుద్ధులు ఎక్కడికి పోతాయి? వీడు ఒక డెకాయిట్. ఊళ్ళ మీద పడి దొంగతనాలు చేసేవాడు. వీడి గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తుంది తప్పించుకొని ఇక్కడ తగలడ్డాడు. వీడికి చదువు లేదు, ఐడియాలజీ లేదు. ఇక్కడుంటే వీళ్ళు మార్పు వస్తుందని అన్న నమ్మకం. బిల్లు పెనం పొయ్యి మీదట్టు. ఈ అమ్మాయి ఎలా వచ్చింది? ఏముంటుంది, పాత కదే. లోయర్ క్యాస్ట్ అమ్మాయి అప్పర్ క్యాస్ట్ అబ్బాయిని ప్రేమించింది. దాంతో వాళ్ళు వీళ్ళ అమ్మ నాన్న అన్నని తగలబెట్టి ఈ అమ్మాయిని రేప్ చేసి గుండు గీయించి ఊళ్ళోంచి వెళ్ళేశారు. ఎక్స్‌ప్లాయిటేషన్. ఇక్కడికి వచ్చినా తప్పలేదా? ఏందనా పిలిస్తేవి? ఏందనా? ఏంది? ఏందనా? పొద్దున ఏం చేస్తున్నారా? పొద్దున ఏం చేస్తున్నావు? చెప్పారా? ఏం చేస్తావు? అమ్మాయి బట్టలు మార్చుకుంటే చూస్తావరా? చూస్తావా? బుద్ధులు మార్చుకో, లేకుంటే చస్తావు. నా సంగతి తెలుసు కదా? తెలుసరా? కొడక కానీ అతని చావు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తెలుసా? ఈ రోజు రాష్ట్రమంతా నీ పేరు మారుమోగిపోతుంది. నీకు తిరుగులేదు. ఇప్పుడు నువ్వు పెంచాల్సింది నీ కేడర్ని. హరితో మాట్లాడు. అతను మట్టి నీతో చేతులు కలపడానికి అతని ఫాలోవర్స్ చాలా మంది రెడీగా ఉన్నారు. వెంటనే రిక్రూట్మెంట్ మొదలు పెట్టండి. అలాగే. జర్నలిస్ట్ను చంపేశారా? లేదు, ఇంకా టైం ఉంది. నువ్వేం చేసినా పర్వాలేదు. టెర్రర్ మాత్రం ఇలానే మెయింటైన్ కావాలి. అప్పుడే నీ ఇమేజ్ బలపడుతుంది. ఏమన్నాడన్నా? మనకిక తిరుగులేదు, బయలుదేరదాం. ఆయన మంచివారు. 10 మందికి మంచి చేయాలన్న మనస్తత్వం అయింది. బాధ్యత గల పౌరుడిగా, ఓ జర్నలిస్ట్గా ఆయన ఫైట్ చేస్తున్నది సొసైటీ బాగ్ కోసం. మీరు నవ సమాజం అంటూ పోరాటం చేస్తున్నారు. అలాంటి పోరాటమే ఆయన ఇక్కడ చేస్తున్నారు. ప్లీజ్, ఓ చెల్లెలిగా అడుగుతున్నాను, ఆయనకి హాని తలపెట్టకండి. అన్నల్లారా, ఆయన వదిలేయండి ప్లీజ్, ప్లీజ్.
అంజీ దింపు దింపు. ఇదిగో లక్ష్మణ అక్కడ వెళ్ళు. అక్క ఏమైందమ్మా? ఏంలే, घबराओ मत. పెద్దన్న పరిస్థితి చూస్తా ఉంటే బేస్ క్యాంప్కి వెళ్ళేదాకా కూడా తట్టుకునేట్లేడన్నా. హరన్నా అన్నతో చెప్పి రాళ్ళగొట్ట దగ్గరలోనే కదా తీసుకెళ్దాం. అక్కడికి వెళ్తే రిస్క్ అనే కదా అన్నొద్దంటున్నాడు. మీరు పదండి. ఆలోచించి చూడన్నా. చూద్దాం అన్న, ఇంకేమైనా మార్గం ఉంటుందో చూద్దాం. రామదాస్ అంటే ఆయన అసలు పేరు కోసూరి విజయరామ్ కదా? మీకెలా తెలుసు? జర్నలిస్ట్ని కదా. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన ఈ మూమెంట్ని వదిలేశారన్నారు. మా దళానికి మార్గదర్శిగా ఉండమని గోగన్న తీసుకొచ్చాడు. హరిని నన్ను అన్నకు పరిచయం చేసింది కూడా ఆయనే. మా అందరికీ పెద్ద దిక్కు. చూశారుగా, మొన్న ఆయన చేసిన సాహసం వల్లే మేమంతా ప్రాణాలతో బయటపడగలిగాం. మా కోసం బుల్లెట్ తీసుకున్నాడు, నాయకుడు అనిపించుకున్నాడు. పది నిమిషాలు రెస్ట్ తీసుకుందాం. 10 నిమిషాలు ఆగుదాం. ఎండ చంపుతుందనా? అక్క నీళ్ళు. అస్లాం మ్యాప్స్ తీసుకురా. తెస్తున్నా అన్న. తింటావరా? తీయ ఉంటుందా? తినరాదు. చాక్లెట్ వద్దు. తీసుకో. ఏమైంది? మళ్ళీ నీళ్ళు వస్తుంది పాపం. ఇది 3ోసారి. ఈసారైనా ఉంచుకుందామని ఆశపడుతుంది, కానీ అన్న వద్దంటున్నాడు. ఇప్పుడు మనం ఈ పాయింట్లో ఉన్నాం. అయ్యా గోగానికి నీళ్ళు కావాలనుకుంటే నువ్వు నేను పోతా. ఇక బయలుదేరదాం చెప్పు. ఇవ్వదాం బాండి. బిల్లు ఏమైంది?
ఇది జాగ్రత్త. ఇక్కడ ఉంచండి. ఇక్కడ ఓడ్చుకోనా నీకేం కాదన్నా భరించలేకపోతున్నాను కావట్లేదు. జల్దీ కాటన్ దేనా. అరే రే బుల్లెట్ కదలది బ్లీడింగ్ ఆగుతలేదు. మరి ఎట్లా मेरे हाथ में कुछ नहीं जल्दी हॉस्पिटल की తీసుకుపోవాలా. నీకేం కాదన్నా కొద్ది కొర్చుకోనా అన్న రాళ్ళగుట్ట పక్కనే కదా తీసుకుపోదాం. అది చాలా రిస్క్ కుదరదు. రేనా మత్తు ఇంజెక్షన్ ఇవ్వు. ఇంజెక్షన్ देने का क्या फायदा. अर्जेंट గా హాస్పిటల్ కి తీసుకెళ్ళకుంటే కొన్ని గంటల్లో చచ్చిపోతాడు. ఏం కదన్నా రెహానా ఇంజెక్షన్ ఇవ్వు. ये क्या हुआ. पूरा टूट गया. ఇంజెక్షన్ బాటిల్స్ అన్ని పగిలిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలా. అక్క నా దగ్గర ఉందక్క. తొందరగా ఇంజెక్షన్ ఇవ్వు. అన్నా చేతులు గట్టి పట్టు. కదలకుండా పట్టుకోండి. అన్నా గట్టి పట్టు. ఏం కాదన్నా అయిపోయిందన్నా. ఒక విప్లవం వద్దిల్లాలంటే త్యాగాలు తప్పవు. మొట్టమొదటిసారి రామన్నను కలిసినప్పుడు ఆయన నాతో అన్నమాట, పిహెచ్డి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వస్తే కాదన్నాడు. ఓ పొలిటికల్ పార్టీ యూత్ లీడర్ చేస్తానంటే వద్దన్నాడు. వాళ్ళమ్మ ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమంటే కుదరదన్నాడు. నాకు విప్లవం ముఖ్యం, సొసైటీని మార్చడమే నా లక్ష్యం అని అన్నీ వదిలి విప్లవకారుడయ్యాడు. బుల్లెట్లకు సైతం ఎదురు నిలబడ్డాడు. తన ప్రాణం పోయినా సరే తన ఆశయాన్ని చంపుకోనని కంకణం కట్టుకున్నాడు. తన ఆశయం సాధించడానికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాడు. నాకంటే నాకు ఈ విప్లవం ఎక్కువ. నేనున్నా లేకున్నా పోరాటం జరగాలి అని ఎన్నోసార్లు నాతో చెప్పాడు. మనుషులు చనిపోయిన విప్లవం చావకూడదు. సాంఘిక న్యాయానికి మన దళం ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం కాపాడుకోవాలి. నా గురువు, నా దైవం మన రామన్న. ఈరోజు ఆయన ప్రాణాలు నేను కాపాడుకోలేకపోతున్నాను. ఆయన కోరిక ప్రకారం ఆయన్ని బాధ నుంచి తప్పించాలంటే మీ అందరి పర్మిషన్ కావాలి. ఆలోచించండి. మత్తు దిగిన తర్వాత ఆయన బాధతో చావడం మంచిదా, లేక మత్తులో ఉండగానే ప్రశాంతంగా చావడం మంచిదా? మీ మౌనం అంగీకారం అనుకుంటున్నాను.
ఆపండి. ఏంటిది? ఆయన మీ గురువునే చంపుతారా? రేయ్, నోరు మూసుకోరా. నీకు దండం పెడతాను, చంపొద్దు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. చంపొద్దు ప్లీజ్. నోరు మూసుకోమన్నానా? మీరు మనుషులు కదా. ఆయన మీకోసం బుల్లెట్ తీసుకున్నాడు. ఈ రోజు చనిపోతాడు అంటే మీకోసమే. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ గురువునే చంపుతారా? ఆయన చంపదు. మీరు ఆయన చంపితే విప్లవకారులు కాదు, కూలికోరలు అవుతారు. చంపదు, కూలికోరలు అవుతారు. ఆయన చంపదు, కూలికోరలు అవుతారు. చంపదు. అతను కరెక్ట్గా అడిగాడు. మన గురువుని కాపాడుకోవడం కోసం మనం ఆ మాత్రం రిస్క్ చేయలేమా? మన విప్లవంలో విప్లవ నాయకుడిని కాపాడుకోవడం విప్లవ ప్రథమ లక్ష్యం. అది మన కర్తవ్యం. ఇది కనుక జరిగిందంటే జీవితాంతం మనల్ని మనం క్షమించుకోలేం. చెప్పండి, మనం జీవితాంతం బాధపడదామా లేదా మన గురువుని కాపాడుకుందామా? కాపాడుకుందాం. కాపాడుకుందాం అన్నా. కాపాడుకుందాం అన్నా. సరే, రాళ్ళ గుట్టకెళ్దాం. ఒక ఎంపీ మీద ఇలాంటి అటాక్ జరిగిందంటే మీ పార్టీ మీ పాలసీలే కారణం. మా పాలసీలు ఏంటండి? మీరు పవర్ లో ఉన్నప్పుడు మీరేం పుడిచారు? రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే కదా మీ హయాంలో. మీరేం చేశారంటే ఏమండి కూర్చోండి. ఏంటిది? కూర్చోండి కూర్చోండి. ఏమిటండి ఇది? మనం ఇక్కడ గొడవ పడడానికి వచ్చామా? సమస్యను చర్చించడానికి వచ్చామా? పట్టపగలు సిటీలో ఎంపీని చంపేశారు. ఒక ప్రామినెంట్ జర్నలిస్ట్ నే కిడ్నాప్ చేశారు. అవతల ప్రెస్ అండ్ పబ్లిక్ హోరెత్తిపోతోంది. దాని గురించి ఆలోచించండి. మనందరికీ తెలుసు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, సోషల్ ప్రాబ్లం అని. ల్యాండ్ సీలింగ్ అంటాం కానీ అమలుపరచం. ఎందుకంటే దాన్ని ఉల్లంఘించే వాళ్ళు మనలోనే ఎక్కువ మంది ఉన్నారు. మనందరికీ తెలుసు చనిపోయిన జంగయ్య 100 ఎకరాల గిరిజన భూములు కబ్జా చేసి అడవుల నరికి ఇల్లీగల్ మైనింగ్ చేశాడని. కానీ దాని గురించి మనం సైలెంట్ గా ఉన్నాం. మీ పార్టీ వాడే కదా, సైలెంట్ గానే ఉంటారు. మొన్నటిదాకా మీ పార్టీలోనే ఉన్నాడు. కూర్చో. ఇప్పుడు అది టాపిక్ కాదు. 40 సంవత్సరాల క్రితం కంటే ఈరోజు ఎకనమిక్ గా ఇండియా సూపర్ పవర్. కానీ ఎంతో మంది ఇంకా దారిద్ర్య రేఖ కిందే ఉన్నారు. ఈ పరిస్థితులే సామాన్య ప్రజానికి అన్న, ఇదే ఫైనల్ పాయింట్. ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాలి.
అజిత్. కొంచెం మెల్లకట్టు. సాయంత్రం వచ్చేవాడు ఎలాగడితేటి మెల్లగా, జాగ్రత్త. టచ్లో ఉందా? అలాగే అన్న. సార్ ఇదేనా? అవును సార్, దీంట్లో క్యాటరేజ్ దొరికింది. సార్ పక్కాగా ఇందులోనే ట్రావెల్ చేశారని తెలుస్తోంది సార్. కంటైనర్ ఎవరిది? నిన్న సాయంత్రం 6 గంటలకి ఈ కంటైనర్ దొంగతనం అయినట్టు కాచిగూడలో కేసు రిజిస్టర్ అయిందని తెలుసుకున్నాను సార్. గుడ్ వర్క్, కీప్ మీ పోస్టెడ్. దీస్ పీపుల్ ఆర్ డామ్ గుడ్. సిటీలోంచి తప్పించుకోగలిగారంటే వీళ్ళకి చాలా వైడ్ నెట్వర్క్ ఉన్నట్టుంది. అవును సార్, వాళ్ళ దళంలో చాలా ఎక్స్పర్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. గోగి దళం కదా? అవును సార్. ఆ దళం గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది సార్? ఇతని పేరు గోపీనాథ్ అలియాస్ గోగి సార్. ఏజ్ 39, చదివింది ఎంఏ పొలిటికల్ సైన్స్. 29 ఏళ్ల వయసులో ఈ మూవ్మెంట్ లోకి అడుగు పెట్టాడు. 8 ఏళ్ళు రాచన దళంలో తిరిగాడు. ఆ తర్వాత రాచనకి ఇతనికి గొడవ వచ్చింది. ఉద్యమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని రాచన ఇతని దళం నుంచి వెలేశాడని అంటారు సార్. దాంతో తనే ఓ దళాన్ని ఫామ్ చేసుకున్నాడు. దాని పాపులారిటీ కోసమే ఈ కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది సార్. వైలెన్స్ చేయడానికి ఏమాత్రం వెనకాడు. ఇతను కోసూరి విజయరామ్ అలియాస్ రామ్దాస్, గోగికి గురువు లాంటి వాడు. గోగిని ఈ ఉద్యమానికి పరిచయం చేసింది కూడా ఇతనే సార్. 1987లో ముదికొండ ఎన్కౌంటర్ లో మనకు దొరికిపోయాడు. 10 ఏళ్లు జైల్లో గడిపిన తర్వాత 1997లో బయటికి వచ్చాడు. మళ్ళీ ఈ అటాక్ ద్వారా మనకు కనిపించాడు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అటాక్ లో చాలా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది సార్. ఇతను సురేంద్ర అలియాస్ గణేష్, గోగి కజన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇతను మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇతను గోగికి మోస్ట్ ట్రస్టెడ్ లెఫ్టినెంట్. మల్లయ్య అలియాస్ నాగు, ఇతనిది ఖమ్మం జిల్లా, పేద రైతు. తంబలగూడలో భూస్వాముల మీద జరిగిన తిరుగుబాటుకి ఇతనే నాయకత్వం వహించాడు సార్. ఆ దాడిలో ఇతని భార్య, పెద్ద కొడుకు చనిపోయారు. చిన్న కొడుకుతో అడవుల్లోకి పారిపోయాడు. ఇప్పుడు ఈ దళంతో కనిపించాడు సార్. ఇతను రామకృష్ణ అలియాస్ హరి, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్. ఇతను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు. యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్. చదువు అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లో చేరాడు. ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ టు ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. ఇప్పుడున్న అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ లో తిరిగాడు. లాస్ట్ పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఏదో అక్రమానికి పాల్పడ్డాడని ఒక లోకల్ పాలిటీషియన్ ని కాల్చి చంపాడు సార్. అప్పటి నుంచి పరారీలో ఉంటూ తను కరప్ట్ అనుకున్న అఫీషియల్స్ మీద, పాలిటీషియన్స్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇతనికి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇతను కూడా రామ్దాస్ శిష్యుడే. అతని ద్వారానే ఇతను గోగికి పరిచయం అయ్యాడు. రామ్దాస్ గైడెన్స్ లో 9 నెలల క్రితమే ఈ దళాన్ని ఫామ్ చేసినట్టు తెలుస్తోంది సార్. అంటే దళంలో ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. అవును సార్. స్టూడెంట్ గా, పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఇతనికి వైడ్ నెట్వర్క్ ఉంది. ఇతని ద్వారానే మేజర్ రిక్రూట్మెంట్స్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. రెహానా నర్స్, గోగి సహచరి. 4 years బ్యాక్ గోగి తీవ్రంగా గాయపడ్డప్పుడు అతన్ని ట్రీట్ చేస్తూ అతనితో ప్రేమలో పడి అప్పటి నుంచి అతనితోనే ఉంటుంది సార్. ఈమెకి ఈ మూవ్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదు.
మిగిలిన వాళ్ళ గురించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు సార్. యు ట్రైయింగ్ టు ట్రేస్ అవుట్ థింగ్స్. నో వండర్. అందుకే వాళ్ళ టీంలో చాలా స్ట్రాంగ్ కోఆర్డినేషన్ ఉంది. కంటైనర్ దుర్గిలో వదిలి వెళ్లారంటే వాళ్ళు నల్లమల వెళ్ళడానికి నార్కట్పల్ రూట్ ఎంచుకుంటున్నారు సార్. వాళ్ళని ఖచ్చితంగా ఆ ప్రాంతానికి దగ్గరగా ఏదో ఒక చోట వదిలింటారు సార్. ఆ ఏరియా నుంచి నల్లమల వెళ్ళడానికి మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. మన వాళ్ళు అక్కడ కోంబింగ్ చేస్తున్నారు. వీ కెన్ రెస్క్యూ ద జర్నలిస్ట్ సార్. సార్ వాళ్ళు తప్పించుకోవడానికే జర్నలిస్ట్ను హాస్టేజ్గా తీసుకున్నారు కాబట్టి అతన్ని ఖచ్చితంగా వదిలేయచ్చు. నో ఆఫీసర్, గోగి గురించి విన్న తర్వాత ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. పొద్దున్నుంచి చూస్తున్నా, ఏటాలాగున్నావు? నథింగ్. ఏం లేదు. ఏటి ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అన్న చెప్పాడు కదా చనిపోయిన వాళ్ళ గురించి బాధపడద్దని. వదిలే. నేను చంపినంతని గురించి ఆలోచిస్తున్నాను. చంపడం మొదటిసారా? ఈ మూమెంట్లో చేరి ఎంతకాలం అయింది? ఏం చదువుకున్నావు? మాట్లాడుకో. మనసు చంపుకుని మనిషిని చంపావు. బాధంతో సహజం. సింపతిలు చూపించుకో. మనసు చంపుకుని మనుషుల్ని చంపేలా చేశారు. మా నాన్న కూలీ నెల చేసి నన్ను చదివించాడు. బాగా చదువుకున్నాను, మంచి మార్కులు కూడా తెచ్చుకున్నాను. నా మార్కులు చెత్త నా కొడుకు ఓ పొలిటీషియన్ కొడుకేసి అదేంటని అడిగితే నన్ను సస్పెండ్ చేశారు. న్యాయం కోసం పోరాడితే నన్ను రాడికల్ అన్నారు. నా ఫ్యామిలీని పేదరికం నుంచి బయటపడేద్దాం అనుకున్నాను. మమ్మల్ని పాతాళానికి తొక్కేశారు. మా అమ్మ నాన్న ఇంకా కూలీ నెల చేసుకుని బతుకుతున్నారు తెలుసా. కాళ్ళు పట్టుకున్నాను. మీలాంటి జర్నలిస్టుల కాళ్ళు పట్టుకున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని రాసి నాకు న్యాయం జరిగేటట్టు చేయమని ఒక్కరూ రాయలేదు. మా అన్న చెప్పింది నిజం. మాలాంటి వాళ్ళ జీవితాలు ఇంపార్టెంట్ కాదు మీకు. వేస్ట్. మీ సొసైటీ వేస్ట్. ఏంటి జయదేవ్, పొలిటీషియన్స్ కబ్జాలు రాసి ఏంటి ఉపయోగం? తీసేయ్. ఆ పొలిటీషియన్ తో ఆ పార్టీతో రిలేషన్ చెడగొట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. నో కాంట్రవర్సీస్ ప్లీజ్. స్టూడెంట్ మార్కులు మార్చేస్తున్నారా? ఇట్స్ రొటీన్ జై. గెట్ సంథింగ్ సెన్సేషనల్. జాగ్రత్త. నిజమే, నీకంత అన్యాయం జరుగుతుంటే మాలాంటి వాళ్ళు ఉండి ఏమీ చేయలేకపోవడం అసమర్థతే. మాలాంటి అసమర్థులుంటే ఏంటి, పోతే ఏంటి? ఇంత రోజు చాలే అన్నా, చేతులు నొప్పిలేస్తున్నాయి. కూసబెట్టి బొంద పెడదాం. నిన్ను బొంద పెట్టినాడు కాదురా తవ్వు. ఏం రో బక్కోడా నవ్వబడితే ఏమన్నావురా? నీ అయ్యా నా కొడుకుని ఏమన్నా అన్నావంటే నిన్ను పేగులు తీస్తాను. నీ అట్లా కాదన్నా, ఊకేనే మజాకి. నాతో మజాకేంద్రా తవ్వు. ఇప్పుడు ఇతన్ని మనం చంపాలా?
అంటే నా ఉద్దేశం ఇప్పుడే చంపాలా అని. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చంపుతావు? అంటే బేస్ క్యాంప్కి వెళ్ళడానికి 3-4 రోజులు పడుతుంది కదా. సపోజ్ పోలీసులు అటాక్ చేశారనుకో, ఇతను ఉండడం వల్ల మనకు కొంచెం సేఫ్టీ ఉంటుందేమో. మనం వెళ్ళారు ట్రాక్ డౌన్ చేయడం పోలీసులకు చాలా కష్టం. హెలికాప్టర్ యూజ్ చేస్తే తప్ప. అయినా వీడేం విఐపి కాదుగా అంత ఖర్చు పెట్టడానికి. అదే ఇతను జర్నలిస్ట్. ఇతని కోసం కాకపోయినా ప్రెస్ కోసం ఆర్డర్ చేస్తారు. అప్పుడు హెలికాప్టర్ వాడినా వాడచ్చు. అదే అదే నేను చెప్తున్నాను. అందుకే బేస్ క్యాంప్కి వెళ్ళేంత వరకు వచ్చితే బెటర్ కదా అని. హెలికాప్టర్లు ఏం వాడరు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. లేదు అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. గుడ్ థింకింగ్. మైనా వాడికి కూడా భోజనం పెట్టు. ఈ 4 రోజులు బతికేస్తాడు. మన విప్లవం వర్తిల్లాలంటే కొన్ని బలహీనతలు వదులుకోవాలి. శత్రువు మీద ఎమోషన్ పెంచుకోకూడదు. మంచిది కాదు. నువ్వు చంపిన పోలీస్ మన శత్రువు. అది యుద్ధ ధర్మం. బాధపడకు. వీడి జాగ్రత్త. థ్యాంక్స్. ఈరోజు నా ప్రాణాలు కాపాడావు. ఏంటన్నా పిలిచావంట? ఓ పని చేస్తావా? నువ్వు నా గురువు, చెప్పన్నా. ఆ జర్నలిస్ట్ని వదిలే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆలోచిస్తాను. అడివమ్మ వేసినది పచ్చని పైట, చెట్టమ్మ పూసినది ఎర్రని పూత. అడివమ్మ వేసినది పచ్చని పైట, చెట్టమ్మ పూసినది ఎర్రని పూత. కలువమ్మ విచ్చినది అందమంతా నిదిరో, అందమంతా నిదిరో. ఏ మబ్బు చాటునున్నావో ఎడ సరసమాడుతున్నావో, ఏ మబ్బు చాటునున్నావో ఎడ సరసమాడుతున్నావో. ఆ కళ్ళు పీకేయగలను, పీకేటువంటి ఏకంగా ఆడ నేను లేపేయగలను.
పిక్ చేసుకోండి. Control room, come in. Control room, come in. అన్నా ఎంపీ చనిపోయాడా? అవును, మన వాళ్ళు ముగ్గురు చనిపోయారు. ఓ గాడ్. రామ్దాస్ అనే బుల్లెట్ తగిలింది. ఇప్పుడు ఎలా ఉంది? మేనేజ్ చేస్తున్నాం. మీరు ఒక ఆస్ట్రేజ్గా తీసుకున్నారు కదా? ఎస్కేప్ అవడానికి తీసుకున్నాం. అతని పేరు జయదేవ్. ఈజ్ ఎ ప్రామినెంట్ జర్నలిస్ట్. మన సింపథైజరా? కాదు. సిటీ దాటేంతవరకు సేఫ్గా పెట్టుకోండి. దాటడానికి ఉపయోగపడతాడు. ఆ తర్వాత మీ ఇష్టం. అలాగే. సిటీ అంతా సీల్ ఆఫ్ అయిపోయింది. త్వరగా సిటీలో మన హైడౌట్కి చేరిపోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ శాటిలైట్ ఫోన్లో తప్ప వేరే ఏ ఫోన్లోనూ నన్ను కాంటాక్ట్ చేయొద్దు. ఓకే. ఈ రోజు ఉదయం ఎంపీ జంగయ్య ఇంట్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎంపీ జంగయ్యతో పాటు పలువురు మరణించినట్టు తెలిసింది. అయితే కాల్పులు ఎవరు జరిపారు, ఎందుకు జరిపారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో కాల్పులు జరిపిన దుండగులు అక్కడే ఉన్న ఆంధ్రవాహిని పత్రిక విలేఖరి జయదేవ్ ని హాస్టేజ్ గా తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. నగర కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలువురు నాయకులు జంగయ్య గారి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబానికి తమ ప్రకార సంతాపాన్ని తెలియజేశారు. హోమ్ మినిస్టర్ డీజీపీ ఆఫీస్ కి బ్రీఫింగ్ ఇచ్చాం సార్. ఐ విట్నెస్ ప్రకారం ఎంపీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగినట్టు తెలుస్తుంది సార్. కమిషనర్ గారు, సీఎం గారు మాట్లాడతారు సార్. ఎంపీతో పాటు చాలా మంది చనిపోయినట్టున్నారు. అవును సార్, ఒకరిని హాస్టేజ్ గా కూడా తీసుకున్నారు సార్. ఎవరతను? ఆంధ్రవాహిని జర్నలిస్ట్ అంటే అతని పేరు జయదేవ్. ఆహా, నాకు ఎప్పటికప్పుడు సిచ్యుయేషన్ బ్రీఫ్ చేస్తూ ఉండండి. అలాగేనండి. ఇప్పటి వరకు సిటీ దాటినట్టు ఆధారాలేం లేవు సార్. సర్చ్ జరుగుతుంది. ఓకే. కార్తిక్ సార్, యూ టేక్ చార్జ్. ఓకే సార్. అండ్ టేక్ కేర్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. కోర్ట్ ఇన్ఫార్మ్ చేసి ఆ దళం ఎక్కడుందో ట్రాక్ చేయి. ఓకే సార్. ముందు ఆ జర్నలిస్ట్ ను విడిపించడం మన ప్రయారిటీ. ఎప్పటికప్పుడు నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయి. అలాగే సార్. ఓకే. संभाल के जार जार నేను మీకు శత్రువు కాదు. నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. గన్ను వదులుతావా చంపనా? నేను ఎవరికి అన్యాయం చేయలేదు. నేను మీకు ఎవరికి శత్రువు కాదు. మీ గురించి ఎవరికి చెప్పను. గన్నదులు గణేష్, ప్లీజ్, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ప్లీజ్. బిల్లు, వెళ్ళి గన్ తీసుకో. వద్దు. రావద్దు, దగ్గర రావద్దు. కాల్ చేస్తాను. వద్దు వద్దు రావద్దు. కాల్ చేస్తాను. కాల్ చే ఎలా ఉంది? హాస్పిటల్ కి తీసుకుపోవాలి.
హాస్పిటల్కి వెళ్ళడం రిస్క్. బాధపడద్దు. ఇది పోరాటం. మన కామ్రేడ్స్ భాను, సుజాత, శివ అమరులయ్యారు. బాధపడద్దు, గర్వపడండి. ఈరోజు మనం చేసిన దాడి యొక్క లక్ష్యం సాధించలేకపోయాం. దాని గురించి నిరుత్సాహపడకండి. మనం మన దళం ఉనికిని తెలిపాం. గోగి దళం ఉనికిని తెలిపాం. ఈరోజు మీరు చూపించిన ధైర్యం అసమానం. లీడర్గా మీకు నా సెల్యూట్. కానీ ఇప్పుడు మీరు చూపించాల్సింది మనోధైర్యం. చనిపోయిన మన కామ్రేడ్స్ మీద ఉన్న మీ బాధని మీ గుండె లోతుల్లో సమాధి చేయండి. మన లక్ష్యానికి అడ్డురానివ్వద్దు. శత్రువులు మన ఎన్నో విధాలుగా దెబ్బ కొడతారు. మనం సైనికులం. మన గమ్యం చేరేదాకా, మన లక్ష్యం సాధించేదాకా మనం లొంగకూడదు. నమస్తే సార్. నమస్తే. రండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే. రండి కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చో. చూడమ్మా, మా జర్నలిస్టులంతా మీతో ఉన్నాం. మీరేం భయపడకండి. మేము ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మా రూట్స్లో మేము ట్రై చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయి. జయదేవ్ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మా ఉద్దేశం ప్రకారం ఎటువంటి హాని చేయకుండా వదిలేస్తారు. మీరు వర్రీ కావద్దు. మీరు ధైర్యంగా ఉండండి సునీత గారు. సరే, మనం ప్లాన్ చేసిన కర్నూలు రూట్లో ఇప్పుడు నల్లమల చేయడం కష్టం. ఆ రూట్ అంతా సీల్ ఆఫ్ చేశారట. ఎవడో మన మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే అన్న ఈ నల్గొండ మీకు వెళ్ళిపోతే అక్కడ యాజిటేషన్ జరుగుతుంది. పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. అన్నా, మనం నార్కెట్పల్లి నుంచి దుర్గి, ఏల్చూరు, వినుకొండ మీదుగా డోర్నాల్ వెళ్తే మన బేస్ క్యాంపు చేరిపోతాం. అవునన్నా. అలా వెళ్ళగలవా? వెళ్ళగలవన్నా. నాది ఈ ప్రాంతమే కదా. పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఈ దారి గుండానే నల్లమల చేరింది. కాకపోతే 3 రోజులు అనుకున్నది 4 రోజులు పడుద్ది అంతే. ఒక్కరోజు ఎక్కువ. సరే వెళ్దాం. 4 రోజుల పెద్దన్న పరిస్థితి బుల్లెట్ లోపలనే ఉందన్నా. అన్నా, మనం వెళ్ళేది రాళ్ళగుట్ట పక్క నుంచే. టాటా బాగానే ఉన్నాడు కదా, ఆయనకే చూపిద్దాం. వద్దు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు ఆ ఊళ్ళ మీద నిఘా పెంచుతారు. మళ్ళీ ఈజీగా ట్రాక్ చేయగలరు. బేస్ క్యాంప్ చేరే ట్రీట్మెంట్ చేద్దాం. రెహనా, 4 రోజులు పర్లేదు కదా? ఏ మెడిసిన్స్ కావాలో చెప్పు, తెప్పిస్తాను. అచ్చా. ఈ విషయం అజిత్కి ఇన్ఫార్మ్ చేస్తాను. నేను విరోధిని కాదు, నన్ను వదిలేయండి ప్లీజ్. నేను మీ విరోధిని కాదు, నన్ను వదిలేయండి ప్లీజ్. ఏంట్రా? నేను జంగా చేస్తున్న కరప్షన్, ఎక్స్ప్లోటేషన్ గురించి ఎక్స్పోజ్ చేశాను. నన్ను చాలా మంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్? మా పోరాటానికి సపోర్ట్గా ఒక్క ఆర్టికల్ రాసావా? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. మీలాంటి వాళ్ళు పొలిటీషియన్స్కి, మినిస్టర్స్కి వ్యతిరేకంగా రాసి ప్రెషర్ తెస్తారు. డబ్బు ముట్టగానే మానేస్తారు. ఈ రోజు హెడ్లైన్స్లో కనిపించిన అలిగేషన్ రేపు పొద్దున్న పేపర్లో వెతికినా కనిపించదు. ఆ ఎంపీ జంగేగాడి దగ్గరికి అదే పని మీద వచ్చుంటాం. పైసా వసూల్. నీదొక రాత, నీకొక నీతి. నువ్వు కూడా మాకు విరోధివే. నోరు మూసుకొని కూర్చో. వీణేం చేద్దాం మరి? సింపథైజర్ కాదని తెలిసింది కదా, చంపేద్దాం. బ్యాడ్ అవుతుందేమో. మనం ఏంటో తెలుస్తుంది.
జంగయ్య గారి మరణం చాలా బాధాకరమైన విషయం. ఆయన మృతికి మా భద్రతా వైఫల్యమే కారణం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను. కిడ్నాప్ అయిన జర్నలిస్ట్ జయదేవి గారిని విడిపించడానికి మా సాయి శక్తులా ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఈ అటాక్ ఏ గ్రూప్ చేసిందో తెలిసిందా? కొన్ని ఆధారాలు దొరికాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మినిస్టర్ గారు, పొద్దున్న కమిషనర్ గారు వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారంటారా? చెప్పాను కదా, లీడ్స్ పరిశీలిస్తున్నాం. బిల్లు ఆ గన్ బ్యాగ్స్ తెచ్చావా? చెక్ పోస్ట్ దగ్గర మన మనిషి ఉన్నాడన్నా. అక్కారం చేరడానికి 6 గంటలు పడుతుంది.